హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉన్నటువంటి సైనిక్ స్కూల్ అమేథీ అక్కడ వచ్చేసి మనకు పర్మనెంట్ క్లర్క్ పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు. అండ్ క్లర్క్ పోస్టులే కాదు, ఇంకా మనకు నాన్ టీచింగ్ అండ్ టీచింగ్ పోస్ట్ కూడా భర్తీ చేస్తూ ఉన్నారు అనమాట. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుండి 50 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు, ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే దీనికి 10th క్లాస్ పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో కూడా పోస్ట్ అయితే ఉన్నాయి. ఈ వీడియోలో వచ్చేసి పూర్తి డీటెయిల్ చెప్తాను. క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది. అండ్ ఇంకోటి, ఇదే వీడియోలో మీకు వీడియోని ఇంటివరకు చూసారంటే అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఏ విధంగా ఫిల్అప్ చేయాలి, ఏ విధంగా పంపించాలి అనేది ప్రతిదీ చెప్తాను. కాబట్టి ఎవరికైతే జాబ్ కావాలి, అవి కూడా మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉన్నటువంటి పర్మనెంట్ క్లర్క్ ఉద్యోగులు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే వీడియోని ఇంటివరకు చూసి అప్లై చేసుకోండి. అండ్ వీడియో చూస్తుంటే ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి చాలా కొద్దిగా బూస్టప్ అవుతుంది, ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి బ్రదర్. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ వెళ్ళిపోయినట్లయితే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉన్నటువంటి సైనిక స్కూల్ అమేథీ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ వచ్చి ఇదే అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, రిక్రూట్మెంట్ నోటీస్ అనేది మనకు మొత్తం కూడా ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ సిటిజన్స్ అయినటువంటి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు, ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళందరూ కూడా. ఇప్పుడు చెప్పినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో, నోటిఫికేషన్ కానీ అండ్ అప్లికేషన్ ఫామ్ కానీ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేసాను. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు రిక్రూట్మెంట్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. అంటే నేను మొబైల్ అడ్డం పెట్టుకున్నాను కాబట్టి మీకు ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ మీరు మొబైల్ స్ట్రైట్గా పెట్టుకుంటే రైట్ సైడ్ మీకు 3 లైన్స్ అయితే ఉంటాయి, దాన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ రిక్రూట్మెంట్ మీద క్లిక్ చేశారంటే మళ్ళీ మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ నోటీస్ అయితే వస్తుంది, దాని అయితే క్లిక్ అయితే చేసుకోండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకు పైకి స్క్రోల్ చేసినట్టయితే రిక్రూట్మెంట్ నోటీస్ పక్కన డౌన్లోడ్ ఒక ఆప్షన్ ఉంటుంది. మీరు దాన్ని డౌన్లోడ్ మీద క్లిక్ చేశారంటే మీకు నోటిఫికేషన్ అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ రెండు కూడా ఓపెన్ అవుతాయి కాబట్టి దాన్ని మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. లేదు అనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను, మీరు అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. మీరు ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు ముందుగా వచ్చేసి ఈ నోటిఫికేషన్లోన మనకి ముందుగా వచ్చేసి రైటింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత మనకు ట్రేడ్ టెస్ట్ అంటే స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసి మనకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఉంటే కానీ అయితే ఇక్కడ మనకు ఎగ్జామ్ వచ్చేసి మనకు పోస్ట్ వైజ్గా మనకు డిఫరెంట్ అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ మనకు పీజీటీ, టీజీటీస్, ల్యాబ్ అసిస్టెంట్ అంటే ఫిజిక్స్ అనమాట, అండ్ పీటీఐ అండ్ పిఎంకమ్ ఏదైతుందో ఆ పోస్టులకు వచ్చేసి మనకు జనరల్ నాలెడ్జ్ నుంచి 15 క్వశ్చన్లు వస్తాయి, జనరల్ ఇంగ్లీష్ నుంచి 15 క్వశ్చన్లు వస్తాయి, బేసిక్ మ్యాథ్స్ నుంచి మనకు 10 క్వశ్చన్లు, అండ్ సబ్జెక్ట్ టెస్ట్ మనకి ఏదైతే మీరు అప్లై చేసిన పోస్ట్ ఏదైతుందో ఆ పోస్ట్కి సంబంధించిన 60 మార్కులు వస్తాయి. ఓవరాల్గా 100 క్వశ్చన్లు వస్తే 100 మార్కులకి అయితే ఉంటుంది. అండ్ మీకు ఓవరాల్గా 1 అవర్ అయితే మీకు ఎగ్జామ్ టైమింగ్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మాకు నెగిటివ్ మార్క్ అయితే మెన్షన్ చేయలేదు కాబట్టి ఉండకపోవచ్చు మ్యాక్సిమం. ఇక మనకు క్లర్క్ పోస్ట్ కూడా భర్తీ చేస్తుందని చెప్పాను కదా, వాటిలో మనకు ఆఫీస్ సూపరింటెండెంట్ ఓఎస్ అంటారు, అదేవిధంగా అప్పర్ డివిజన్ క్లర్క్ యూడిసి, ఎల్డిసి లోవర్ డివిజన్ క్లర్క్ ఈ పోస్టులకు వచ్చేసి మనకు 50 మార్కులకి అయితే క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. 1 అవర్ అయితే మీకు టైమింగ్ అయితే ఇస్తారు. జనరల్ నాలెడ్జ్ నుంచి 5 క్వశ్చన్లు, జనరల్ ఇంగ్లీష్ నుంచి 10 క్వశ్చన్లు, బేసిక్ మ్యాథ్స్ నుంచి 10 క్వశ్చన్లు, అండ్ సబ్జెక్ట్ టెస్ట్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేసినా వాటి లెవెల్ నుంచి మనకు 25 క్వశ్చన్లు అయితే మనకు రావడం అయితే జరుగుతుంది. ఓవరాల్గా 50 క్వశ్చన్లు 50 మార్కు ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ అనమాట. ఇక్కడ స్కిల్ టెస్ట్ వచ్చేసి ఏ విధంగా ఉంటుందంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఎల్డీసీకి అప్లై చేసుకోవాలనుకోండి, మీకు టైపింగ్ కూడా వచ్చి ఉండాలి. ప్రజెంట్ అప్లై చేసుకోవడానికి అవసరం లేదు, బట్ మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మీకు టెస్ట్ ఉంటుంది కాబట్టి మీరు నేర్చుకోండి ఇప్పటి నుంచి. మీకు అప్పుడు ఏంటంటే స్కిల్ టెస్ట్, కంప్యూటర్ టెస్ట్ వస్తుందా లేదా, మీకు టైపింగ్ వస్తుందా లేదా చెక్ చేస్తారన్నమాట. అది ఆ విధంగా మనకు స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్. ఫైనల్ మెరిట్ లిస్ట్ మనకు సెలెక్ట్ అయిందంటే మనకు రెగ్యులర్ క్యాండిడేట్ కింద మనకు పర్మనెంట్ క్లర్క్ ఉద్యోగం అనేది మనకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్అప్ చేయాలంటే, ఈ అప్లికేషన్ ఫామ్ అండ్ నోటిఫికేషన్ అనేది టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. లేదనుకుంటే కానీ మీరు ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన ఛానల్ ఎలాంటి ఫేక్ అప్డేట్ అయితే రాదు, మీరు నోటిఫికేషన్ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు ముందుగా ఏం చేస్తారంటే ఒక రీసెంట్గా దిగినటువంటి ఒక ఫోటో అయితే అతికించండి. ఆ ఫోటో పైన మీరు క్రాస్గా సిగ్నేచర్ అయితే చేయండి, సెల్ఫ్ అటెస్ట్ అంటారు అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి పోస్ట్ అప్లైడ్. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసినా ఆ పోస్ట్ అయితే రాయండి. ఇక్కడ ఎల్డీసీ అయితే ఎల్డీసీ, లేదంటే ఇంకా వేరే పోస్ట్ అయితే వేరే పోస్ట్. సెకండ్ వచ్చేసి మనకు టైప్ ఆఫ్ వేకెన్సీ, రెగ్యులరా లేకుంటే కాంట్రాక్ట్ అని. మీరు అప్లై చేసిన పోస్ట్ మనకు రెగ్యులర్ క్యాండిడేట్ కింద మనకు కాంట్రాక్ట్ బేసిక్ కింద మనకు భర్తీ చేసిన అనేది మనకి పోస్ట్ పక్కనే ఉంటుంది, అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు రెగ్యులర్ అయితే రాయొచ్చు అనమాట. కింద మనకు జనరల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనకి ఏముందంటే, ముందుగా వచ్చేసి మీ పేరు అయితే రాయండి, తర్వాత కింద మనకు డేట్ ఆఫ్ బర్త్, అండ్ ఇంకోటి మీ పేరు అనేది హిందీలో కూడా రాయాల్సి ఉంటుంది, హిందీ కూడా రాయండి. సి ఆప్షన్ వచ్చేసి అప్లై లాస్ట్ డేట్ మనకు December 6, 2025, నెక్స్ట్ మంత్ 6కి మీకు ఎన్ని సంవత్సరాలు ఎన్ని మంత్స్ అనేది కౌంట్ అయితే చేసుకుని ఇక్కడ ఇవ్వండి. డి ఆప్షన్ వచ్చేసి మనకు కేటగిరీ జనరల్, యువరా, ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా ఇక్కడ ఇవ్వాలి.
తర్వాత మనకు ఫాదర్ నేమ్ ఇవ్వాలి, ఈ ఆప్షన్ అనేది. ఎఫ్ ఆప్షన్ వచ్చేసి మనకు పర్మనెంట్ అడ్రస్, మీ పర్మనెంట్ హౌస్ నెంబరు, విలేజ్, మండలము, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్ మొత్తం కూడా ఇవ్వండి. నెక్స్ట్ కింద కరెస్పాండ్ అడ్రస్ కూడా సేమ్ అనమాట. నెక్స్ట్ మనకు కాంటాక్ట్ నెంబరు, ప్రజెంట్ మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అదైతే ఇవ్వండి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వాలి, తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఇవ్వాలి. ఇక్కడ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఆధార్ కార్డ్ నెంబర్ కంపల్సరీగా ప్రజెంట్ ఏవైతే యాక్టివ్ ఉన్నాయో అవి ఇవ్వండి. కేర్ఫుల్గా నెంబర్స్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ముందుగా వచ్చేసి సెకండరీ అంటే 10th క్లాసు, ఇయర్ వచ్చేసి మీరు 8 సంవత్సరాలు పాస్ అయ్యారు. సబ్జెక్ట్ వచ్చేసి మనకు లాంగ్వేజ్ అయితే ఇవ్వాలి. తర్వాత నేమ్ ఆఫ్ ద స్కూల్ కానీ కాలేజ్ కానీ ఇవ్వాలి. స్కూల్ వచ్చినట్టు పర్సంటేజ్ అండ్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా ఫిలప్ చేయాలి. తర్వాత మీరు ఇంటర్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇవాళ క్వాలిఫికేషన్ ఉంటే అవన్నీ కూడా ఫిలప్ అయితే చేయొచ్చు. బట్ ఒకటి ఇక్కడ మీరు ఏదైతే పోస్ట్కి అప్లై చేస్తున్నారో అక్కడ క్వాలిఫికేషన్ ఏదైతే అడిగాడో అది మాత్రం ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ పేజ్లో వచ్చేసి మనకు వర్క్ ఎక్స్పీరియన్స్, మీరు అప్లై చేసిన పోస్ట్కి ఏమైనా ఎక్స్పీరియన్స్ అడిగి ఉంటే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేకపోతే నాన్ పెట్టేసేయండి, ఏం కాదు. నెక్స్ట్ కింద మనకు మ్యారిటల్ స్టేటస్, ఒకవేళ మీకు మ్యారీడ్ అయి ఉంటే కనుక ఇక్కడ వచ్చేసి మీ వైఫ్ నేమ్ అయితే రాయండి. అండ్ మీ వైఫ్ క్వాలిఫికేషన్ ఏంటి అండ్ ప్రొఫెషన్ ఏం చేస్తుంది, పోస్ట్ అండ్ ఆర్గనైజేషన్ ఏంటి, తర్వాత మనకు చిల్డ్రన్స్ ఉంటే చిల్డ్రన్స్ ఎంతమంది, వాళ్ళ పేర్లు, వాళ్ళ ఏజ్, వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రజెంట్ ఏం స్టడీ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. తర్వాత మనకు ఏమేమి మనం అప్లికేషన్ ఫామ్తో పాటు పంపించాల్సినటువంటి డాక్యుమెంట్స్ లిస్ట్ అనమాట ఇది. ముందుగా వచ్చేసి ఆల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనకు సెల్ఫ్ అటెస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ అటెస్ట్ అంటే ఏం లేదు, సిగ్నేచర్ కింద డేట్ వేయాలి అంతే. డొమిసైల్ సర్టిఫికేట్ కూడా ఇంపార్టెంట్. డొమిసైల్ సర్టిఫికేట్ వచ్చేసి మీరు గూగుల్లో డొమిసైల్ సర్టిఫికేట్ ఫార్మాట్ అని కొడితే వస్తుంది పీడిఎఫ్, దాన్ని ఫిల్అప్ చేసుకొని మీరు ఎంఆర్తో సైన్ చేయించి పంపిస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఎవరైతే ఎస్సీ కానీ ఓబీసీ వాళ్ళు కానీ మీ సర్టిఫికేట్ పంపించాలి. తర్వాత రీసెంట్గా తినటువంటి 2 ఫోటోలు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు కూడా ఉందన్నమాట, డిమాండ్ డ్రాఫ్ట్ అనమాట. డీడీ చేయాలి, మీ డీడీ నెంబరు అండ్ ఎంత అమౌంట్ చేశారు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు డీడీ చేయాల్సినటువంటి అడ్రస్ వచ్చేసి ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ అమేథీ, మనకి ఏదైతే ఉంది కదా అమేథీ అడ్రస్, ఈ అడ్రస్కి అనమాట. అదేవిధంగా ఒక చిన్న ఎన్వలప్మెంట్ మీద 50 రూపాయల పోస్టల్ స్టాంప్ అనేది అతికించి దాని మీద మీరు 2 అడ్రస్, మీ అడ్రస్ అయితే రాయాలి 2 అని పెట్టి, ఇవన్నీ కూడా మీరు బై పోస్ట్ ద్వారా అప్లికేషన్ ఫామ్తో పాటు పంపించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి మనకు సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్ కానీ మీరు సిగ్నేచర్ చేయండి. అండ్ పక్కన మనకు డేట్ వచ్చేసి మీరు ఏ డేట్ని అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ డేట్ అయితే ఇవ్వండి అనమాట. అయితే బ్రదర్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసిన వాళ్ళకు డీడీ కూడా చేయాలి కదా అప్లికేషన్ ఫీజు అనేది. ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు 250 రూపీస్ మీరు పేమెంట్ అయితే చేయాలి. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు జనరల్ ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు 500 రూపాయలు మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ మీరు పేమెంట్ చేయాల్సింది ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ అమేథీ, ఈ అడ్రస్కి మీరు డీడీ చేయాలి. ఇక నెక్స్ట్ మీరు 50 రూపాయల పోస్టల్ స్టాంప్ కూడా మీరు 2 అడ్రస్ అని రాసి మీరు స్మాల్ ఎన్వలప్ అయితే పంపించాలి. అండ్ అప్లికేషన్ ఫామ్తో పాటు ఏమేమి డాక్యుమెంట్స్ పంపిస్తారంటే మీ అప్లికేషన్ ఫాము, మీ ఆధార్ కార్డ్ జిరాక్స్, మీ 10th క్లాస్ మార్క్స్ జిరాక్స్, అదేవిధంగా మీ క్వాలిఫికేషన్ జిరాక్స్లు, డొమిసైల్ జిరాక్స్, క్యాస్ట్ జిరాక్స్, అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ జిరాక్స్, ప్రతిదీ జిరాక్స్ మాత్రమే. జిరాక్స్ కింద కంపల్సరీ మీరు సెల్ఫ్ టెస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మీరు మెయిన్ ఎన్వలప్ అయితే తీసుకోండి. మెయిన్ ఎన్వలప్ ఇంటి మీద మీరు ఏం చేస్తారంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసినా ఆ పోస్ట్ అయితే రాయండి. పక్కన మీరు రెగ్యులరా లేకుంటే కాంట్రాక్ట్ వాళ్ళు అనేది మీరు మెయిన్ ఎన్వలప్ ఇంటి మీదనే. తర్వాత మీరు బై పోస్ట్ ద్వారా పంపించిన అడ్రస్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే ద ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ అమేథీ ఖౌర్ ఏదైతే ఉందో ఇది డిస్టిక్ అమేథీ ఉత్తరప్రదేశ్ 227411 ఈ అడ్రస్కి మీరు బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది అనమాట. మీరు బై పోస్ట్ ద్వారా ఆర్డినరీ పోస్ట్ ద్వారా కానీ, స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ, రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ, ఇండియన్ పోస్టల్ సర్వీస్ ద్వారా మాత్రమే పంపించాల్సి ఉంటుంది. అండ్ దీనికి అప్లై లాస్ట్ డేట్ మళ్ళీ చెప్తున్నాను, డిసెంబర్ 6, 2025 నెక్స్ట్ మంత్ 6వ తేదీ వరకు మీరు బై పోస్ట్ ద్వారా పంపించడానికి అవకాశం అవుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. ఇక ఫైనల్గా మనకు వేకెన్సీ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్, అదేవిధంగా శాలరీ ఇక్కడ మనకు ముందుగా చూసుకుంటే పీఈఎం అండ్ పీటీఎం మార్త్ అని అవుతుందో ఒక పోస్ట్ మాత్రమే, అది కూడా మనకు కాంట్రాక్ట్ బేసిక్ కింద ఓన్లీ ఫీమేల్ మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఎవరైతే ఇంటిగ్రేటెడ్ బీపీఈడి కోర్స్ ఎవరైతే చేసి ఉంటారో ఎన్సిటీసీ ఆర్గనైజ్ ఇన్స్టిట్యూట్ అట్లీస్ట్ 50% మార్కులతోటి, ఇది కూడా మనకు 4 years అనమాట. ఇది చేసినట్టు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక 21 నుండి 35 సంవత్సరాలు అయితే ఉండాలి. అప్లై లాస్ట్ డేట్ కౌంట్ అయితే చేసుకోండి. శాలరీ వచ్చేసి మీకు 29,200 నుండి మీకు బేసిక్ పే ఉంటుంది. అన్ని ఎలవెన్స్ కలుపుకుంటే మీకు ఓవరాల్గా 50,000 దగ్గర శాలరీ వస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి టీజీటీ సోషల్ సైన్స్కి వచ్చేసి ఒక పోస్ట్ మాత్రమే కాంట్రాక్టు, అది కూడా మనకు క్వాలిఫికేషన్ విషయానికి వస్తే గ్రాడ్యుయేట్ ఇన్ హిస్టరీ కానీ, జియోగ్రఫీ కానీ, ఎకనామిక్స్ కానీ, లేకుంటే పొలిటికల్ సైన్స్ కానీ ఏదో ఒక విభాగాన్ని మీరు గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసుకుని ఉండాలి. అండ్ బ్రదర్ మన సబ్స్క్రైబర్స్కి ఏవైతే క్వాలిఫికేషన్ ఉంటుందో అవి మాత్రం చెప్తాను. ఇక్కడ ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్కి వచ్చేసి ఒక పోస్ట్ మాత్రమే రెగ్యులర్ కింద భర్తీ చేస్తున్నారు, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ కింద.
అన్‌రిజర్వ్డ్ ఉన్నటువంటి పోస్టులకు ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళు కూడా. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా! 18 నుండి 50 సంవత్సరాలైతే ఉండాలని. డిసెంబర్ 6, 2025కి మినిమమ్ ఏజ్ లిమిట్ 18 సంవత్సరాలైతే ఉండాలి. మాక్సిమం 50 ఇయర్స్ అయితే ఉండాలి. ఈ 50 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. సాలరీ చూసుకున్నట్లయితే మీకు లెవెల్ 2 కింద మీకు సాలరీ వస్తుంది. 19,000 బేసిక్ పే ఉంటే 63,200 ఉంటుంది. బట్ అన్ని అలవెన్స్ కలుపుకుంటే అంటే మనకు డీఏ అని అదర్ అలవెన్స్ అయితే మొత్తం కూడా కలుపుకుంటే ఓవరాల్ మీకు 50,000 వరకు దగ్గర సాలరీతో వస్తుంది. ఇక నెక్స్ట్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే వీళ్ళు సింపుల్గా మెట్రికులేషన్ 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలని మెన్షన్ చేశారు. యాక్చువల్గా ఏంటంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. బట్ 10th క్లాస్ అయితే పాస్ అయ్యి ఉండాలని చెప్పారు. అండ్ అదేవిధంగా మనకు టైపింగ్ స్పీడ్ కూడా అంటే టైపింగ్ కూడా వచ్చి ఉండాలి. ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ మన రీజనల్ లాంగ్వేజ్ వచ్చేసి మనకు తెలుగు కాబట్టి తెలుగు టైపింగ్ అయితే వచ్చి ఉండాలి. 40 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైపింగ్ అయితే చేయాలి. ఏదో ఒక దానిలోన ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ లేకుంటే తెలుగులో కానీ ఏదో ఒక దానిలో మీరు టైపింగ్ వస్తే అప్లై అయితే చేసుకోండి. ఒకవేళ టైపింగ్ రాకపోయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు బ్రదర్ ప్రజెంట్ అయితే. తర్వాత మీరు నేర్చుకోండి. నెక్స్ట్ మనకు నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ మీకు ఎంఎస్ ఆఫీసు, ఎంఎస్ ఎక్సెల్ ఇవి కూడా మీకు వచ్చి ఉండాలని వాళ్ళు మెన్షన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా నేర్చుకోండి మీరు ప్రజెంట్ అయితే. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసుకొని మనకు అప్పర్ డివిజన్ క్లర్క్ ఒక పోస్ట్ మాత్రమే. అది కూడా మనకు రెగ్యులర్ బేసిక్ కింద అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్ వాళ్ళు. ఇక్కడ మనకు రెగ్యులర్ పోస్టులు ఉన్నాయి కదా! ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ పోస్టులు. ఎలాంటి కాంట్రాక్ట్ బేసిక్ అయితే కాదు. అందుకే వాళ్ళు రెగ్యులర్ అని మెన్షన్ చేశారన్నమాట. ఇక దీనికి ఏజ్ లిమిట్ విషయానికి వస్తే దీనికి కూడా సేమ్. మినిమమ్ ఏజ్ లిమిట్ 18, మాక్సిమం 50 ఇయర్స్ అయితే ఉండాలి. 50 సంవత్సరాలు. నెక్స్ట్ సాలరీ వచ్చేసి మనకు లెవెల్ 4 కింద బేసిక్ పేనే 25,000 ఉంది. అండ్ అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు 60,000 దగ్గర సాలరీ వస్తుందన్నమాట. దీనికి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే గ్రాడ్యుయేట్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసుకోవాలి. డిగ్రీ కానీ, బీటెక్ కానీ ఏదైనా చేసినా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఆఫీస్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. మీకు గవర్నమెంట్ కానీ, కమర్షియల్ ఆర్గనైజేషన్ ఏదో ఒక విభాగంలో మీరు ఏదో ఒక ఇన్‌స్టిట్యూట్‌లో కానీ, ఏదో ఒక సంస్థలో కానీ 2 ఇయర్స్ మీరు ఆఫీస్ ఎక్స్పీరియన్స్ చేసినట్టు, యూడీసీగా చేసినట్టు అండ్ అదేవిధంగా మీకు హిందీ కానీ ఆర్ ఇంగ్లీష్ కానీ దానికి సంబంధించిన ఎబిలిటీ అయితే ఉండాలి. అండ్ మీకు ఇంగ్లీష్, హిందీ లేదా తెలుగు లోకల్ లాంగ్వేజ్ అవుతుందో అది వాటిలో మీకు 40 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైపింగ్ అయితే చేసినటువంటి నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ షార్ట్ హ్యాండ్ టెస్ట్ కూడా ఉంటుంది కదా! వాటికి కూడా మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. ఇవి ఉంటే గాని అప్లై అయితే చేసుకోండి దీనికి. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు ల్యాబ్ అసిస్టెంట్ ఫిజిక్స్ అనమాట. ఒక పోస్ట్ మాత్రమే భర్తీ చేస్తున్నారు. అది కూడా యూఆర్ క్యాండిడేట్‌లోన అండ్ రెగ్యులర్ పోస్టులు అనమాట ఇవి పర్మనెంట్ పోస్టులు. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమమ్ ఏజ్ లిమిట్ 21 ఉండాలి. మాక్సిమం 35 ఇయర్స్ అయితే ఉండాలి. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే గన ఇంటర్మీడియేట్ సైన్స్ గ్రూప్ అయితే చేసి ఉండాలి. ఇంటర్‌లో మీరు బైపీసీ గ్రూప్ ఎవరైతే చేసింటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఎవరు ఈక్వలెంట్ అయితే ఉన్నాడు. నెక్స్ట్ మనకు టీచింగ్‌లో మీకు ఇంగ్లీష్ మీడియం అయితే మీకు వచ్చి ఉండాలి. అంటే మనకు ఫిజిక్స్ సబ్జెక్ట్ సంబంధించినటువంటి టీచింగ్ అయితే మీకు ఉండాలి. అది కూడా ఇంగ్లీష్ మీడియంలో మీరు టీచింగ్ చేయగలిగితే ఈ పోస్ట్‌కి అయితే అప్లై చేసుకోండి. లెవెల్ 4 కింద మీకు సాలరీ వస్తుంది. అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు 60,000 దగ్గర సాలరీ వస్తుంది. ఇక మిగతా పోస్టులు అయితే ఉన్నాయి. పీజీటీ బయాలజీ అని ఇంకా మనకు చాలా రకాలు ఉంటాయి. పీజీటీ కెమిస్ట్రీ అని అంటే వాటికి సంబంధించినటువంటి మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంటిగ్రేటెడ్ కోర్స్ అయితే చేసి ఉండాలి. పీజీటీ కంప్యూటర్ సైన్స్ అని ఎవరైతే ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ కానీ, ఐటీ కానీ లేకుంటే ఎంసీఏ కానీ ఎవరైతే చేసింటారో అప్లై చేసుకోవచ్చు. ఒక్క పోస్ట్ ఉంది రెగ్యులర్ పోస్టు. 40 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. మీకు నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేస్తాను. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ అప్లై అయితే చేసుకోండి. ఇక ఫైనల్‌గా వచ్చేసి ఇంతే బ్రదర్. మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్‌లో ఉన్నటువంటి సైనిక స్కూల్ అమేథీలో మనకు పర్మనెంట్ క్లర్క్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి పూర్తి డీటెయిల్స్ చెప్పానని అనుకుంటున్నాను. ఎవరికైతే ఇంట్రెస్ట్ అండ్ క్వాలిఫికేషన్ ఉంటో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. అండ్ మీరు ఏ విధంగా ఫిలప్ చేయాలి, ఏ విధంగా అప్లికేషన్ ఫామ్ పంపించాలి, ఏమేమి డాక్యుమెంట్స్ పంపించాలి ప్రతిదీ మీకు క్లియర్ కట్‌గా చెప్పానని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయొచ్చు. లేదంటే నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో కూడా మీరు మెసేజ్ చేయొచ్చు అనమాట. అండ్ నోటిఫికేషన్ అప్లికేషన్ ఫామ్ టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేశాను. అక్కడి నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. థాంక్ యూ.